దేవుని మాటలు వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? చిన్న సందేశం అండి. వితిన్ 20 మినిట్స్ కొంచెం మీ పని పాటలు పక్కన పెట్టుకొని కొంచెం శ్రద్ధగా దేవుని మాట విని మనసులో వేసుకోనండి. దినమంతా దీవించబడతారు. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందములయ్యా. నీ మాటలు మాకు జీవాన్నిస్తున్నాయి. నీ మాటలు మాకు మార్గాలు చూపిస్తున్నాయి. నీ మాటలు మాకు జ్ఞానోదయాన్ని కలుగజేస్తున్నాయి. నీ మాటలు జీవపు ఊటలుగా మా హృదయాలలో దిక్సూచిలాగా ఉండి ఏ దిక్కుకు వెళ్ళాలన్నది, ఏం చేయాలన్నది నీ మాట నేర్పిస్తున్నదని నమ్ముతున్నామయ్యా. మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, మనకి తెలియకుండానే దేవుని మాటలు మన హృదయంలో ఉంటే మనం దారి తప్పకుండా మనల్ని నడిపిస్తుంది. మరి ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏదో ఒక కొరత ప్రతి మనిషిని పట్టి పీడిస్తూనే ఉంది. కొందరికి ఉద్యోగాలు లేవు, కొందరికి ఆరోగ్యం బాగాలేదు, కొందరికి రావాల్సిన జీతాలు రాలేదు, కొందరికి గర్భఫలాలు లేవు, కొందరికి వివాహాలు జరగడం లేదు. అలాగూ ఎన్నో వెరైటీ ఆఫ్ భారాలు, అంటే ఒక మనుషుడికి ఎన్ని రకాల శోధనలు, వ్యాధులు, బాధలు, నష్టములు, కష్టములు ఉండడం వల్ల అన్నది నేను బాగా ఎరుగగలుగుతున్నాను. ఎందుకంటే వాక్యం వినే మీరు ప్రపంచవ్యాప్తముగా ఉన్న అనేకులు వారి భారాలను ప్రభువు విడిపిస్తాడు అన్న విశ్వాసంతో తెలియజేస్తున్నారు. ఏదో ఒక బాధతో ప్రతి ఒక్కరూ సఫలత అవుతున్నారు. ఈ బాధల నుంచి ఎప్పుడు విడుదల కలుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. నేను చెప్పనొచ్చేది ఏంటంటే, వ్యాధిగ్రస్తుడు నేను ఆరోగ్యం పొందాలి అని ఎదురు చూస్తున్నాడు. ఉద్యోగం లేనివాడు నాకు ఎప్పుడు పోస్టింగ్ వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు. మరి ఇక మనకి ఒక విషయం కాదు, అన్ని విషయాలు చెప్పుకుంటూ పిల్లలు లేనివారు మాకెప్పుడు ఇంకా కలగలేదే అనేది ఈ రోజున ఒక తీరని బాధగా ఆ భార్యాభర్తలు ఉండడం అనేది నేను గమనిస్తున్నాను. మరి అదేంటో ఈ దినాల్లో బికాస్ ఆఫ్ ద ఎయిర్ పొల్యూషన్, ఆరోగ్యం లేని పరిస్థితులు, వీటి వలన చాలామంది వివాహం అయిన తర్వాత గర్భము ధరించడం లేదు. గర్భఫలం యెహోవా ఇచ్చు దానము, కుమారుడు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. అది భార్యాభర్తలు వారంతట వారు సంపాదించుకునేది కాదు, ఎవరు ఇవ్వగలిగింది కాదు, దేవుడు మాత్రమే చేయగలిగినది. అది అద్భుతమైన సృష్టి. తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఎదుగుతుందో ఎవ్వరికీ తెలియదు. ఎంత అద్భుతంగా దేవుడు సంతానోత్పత్తిని కలగజేశాడు. కొందరు అడగకుండానే పిల్లల్ని కనేస్తున్నారు. కొంతమంది అడిగి అడిగి అలసిపోయి విసిగిపోయి కృంగిపోయిన వారిగా ఉంటున్నారు. ఎందుకు? మా ఇద్దరికి ఒకేసారి వివాహం అయింది, మా చెల్లికి బిడ్డలు పుట్టారు, నాకు పుట్టలేదే. మా పక్కింటి వాళ్ళకి అబ్బాయికి పిల్లలు పుట్టారు, మా అబ్బాయికి పిల్లలు పుట్టలేదే అని ఇవాళ చాలా మంది కృంగిపోతున్నారు. ఇంకో విషయం ఏంటంటే, చాలా మంది బిడ్డలు లేని వారి కంటే బిడ్డలు లేరు అనే బాధ, ఆ భార్యాభర్తలకున్న బాధ కంటే పక్కోళ్ళు పిల్లలు లేరా అని అడిగి అడిగి వారిని అవమానపరచడం తట్టుకోలేని పరిస్థితుల్లో అనేకులు గర్భఫలాన్ని కావాలంటే ప్రభువును అడగండి. అడిగినప్పుడు విశ్వసించి కనిపెట్టండి. ఆయన ప్రణాళిక మీ పట్ల ఏమై ఉన్నదో ఎరగండి. ఒకవేళ ఎంత ప్రార్థించినా కొందరికి పిల్లలు కలగకపోవడం కూడా నేను గమనించాను. విశ్వాసంతో ఈ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ప్రార్థించినా కూడా, మంచి భక్తి కలిగిన వారు కూడా, విశ్వాసం కలిగిన వారు కూడా గర్భఫలం లేకపోవడం చూసినప్పుడు ఎందుకు అనే ప్రశ్న వస్తుంటుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక మరొకటై ఉంది వారి పట్ల. ఒక పాస్టర్ అమ్మ గారు నాకు బాగా తెలుసు. బ్రదర్, పిల్లలు లేరని మీరు బాధపడద్దు అంటే, మాకెందుకు లేదు, నేను మా ఆవిడికి పిల్లోడిని, మా ఆవిడ నాకు చిన్న పిల్ల, మేమే పిల్లలాగా ఆడుకుంటున్నాం అని సంతృప్తి పడతారు. పిల్లల మధ్య పరిచర్య చేస్తున్నామని ఘనంగా చెప్పుకోగలిగారు. అయితే ఎవరి పట్ల ఏ నిర్ణయం దేవుడు కలిగి ఉన్నాడు అన్నది మనం ఎరుగము. కానీ ప్రభువుకు ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రణాళిక ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయంలో ఒక దంపతులు ఉన్నారు. మీరు ఎప్పుడైనా చదివారో లేదో. వారి పేరే ఎలిజబెత్ అండ్ జక్రయ్య. ఎలిజబెత్, జక్రయ్య అనే వీళ్ళిద్దరూ చాలా భక్తి
కలిగిన వారు మంచి కుటుంబంలో నుంచి వచ్చిన వారు. 5వ వచనంలో చూస్తే జక్రయ్య అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఆమె పేరు ఎలిజబెత్. వీళ్ళిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల నిరపరాధములుగా నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతికి మంతులుగా ఉన్నారు. దేవునికి ఇష్టలుగా ఉన్నారు. దేవుని వాక్యానుసారంగా ఉన్నారు. దేవుని సేవలో ఉన్నారు. దేవుని పనిలో ఉన్నారు. అయితే ఎలిజబెత్ గొడ్రాలై ఉండటం వలన వారికి పిల్లలు లేకపోయిరి. మరియు వాళ్ళిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైపోయిరి. ఇంతగా దేవుణ్ణి ప్రేమించి ఇంతగా దేవుణ్ణి సేవిస్తే మాకు పిల్లలు లేరే, మమ్మల్ని అందరూ సేవ చేస్తున్నారు కదా, దేవుని బిడ్డలు కదా, ప్రభువుని నమ్ముకున్నారు కదా, దేవుని చిత్తంలో మీరు జతపరచబడ్డారు కదా, మీ దేవుడు గొప్పవాడు అన్నారు కదా, మీకేంటి పిల్లలు లేరు అని అడిగినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదండి. మరి అలాగే మీరు వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయారు. మీరు దేవుని మీద అలిగినట్టు కానీ, దేవుని మీద తిరగబడినట్లు కానీ, దేవుని పని ఆగినట్టు కానీ కనబడలేదు. దేవుడు తగిన సమయమందు మాకు మేలు చేస్తాడని విశ్వసించారు. ప్రభువు చెప్పాడు. ఒకసారి ఒక వచనంలో చూడండి, అక్కడ 20వ వచనంలో నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నా మాటలు కాదండి, దేవుని మాటలు వాటి కాలమందు నెరవేరును. మాట ఇచ్చి అది నెరవేర్చే దేవుడు. దేవుడు ఒకరోజు యాజకుడిగా జక్రయ్య దేవాలయంలో తన పరిచర్యను చేస్తున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై అతనికి ఒక వాగ్దానం ఇచ్చింది. జక్రయ్య, భయపడకు. 13వ వచనం, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. భార్యాభర్తలు ప్రార్థిస్తూ మా ప్రార్థన వినబడలేదా, మా బిడ్డలను ఇవ్వలేదా అనేవారు గమనించండి. నీ ప్రార్థన వినబడింది. నీ ప్రార్థనకు జవాబు తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. కృంగిపోవద్దు. బిడ్డల విషయమే కాదు, ఉద్యోగ విషయమే కానీ, పెళ్లిళ్ళ విషయమే కానీ, అనారోగ్య విషయంలోనే కానీ, మరి ఏదైనా సరే మీకు గృహం కట్టుకోవాలని ఆశపడి కంగారు పడి అప్పులు చేసి లోన్ తీసుకొని తిప్పలు పడతారు. తగిన సమయంలో దేవుడు సమస్తము సమకూరుస్తాడు. నీ ప్రార్థన వినబడింది. నీ భార్య గర్భవతి అయి కుమారుని కంటుంది. వారు బహుకాలము వృద్ధులై ఉండిరి అని ఉంది బైబిల్లో. వారు చాలా వృద్ధులు. ఆనాటి అబ్రహాము నిండు పండు వృద్ధురాలేమో నాకు తెలియదు, కానీ పిల్లలకు జన్మ ఇవ్వలేనంత స్థితిలో ఉన్న వృద్ధులండి. కానీ అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యాలు చేసే దేవుడు తనకు వాగ్దానం ఇచ్చాడు. నీకు నీ భార్య గర్భవతి అవుతుంది, ఆమె కుమారుని కంటుంది. ఖచ్చితంగా చెప్పాను, కుమారుని కంటుంది. అతనికి యోహాను అని పేరు పెట్టు. ఈ జకరయ్య ఏమన్నాడో చూడండి. 18వ వచనంలో చూస్తే, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినది దూతతో చెప్పగా, ఆ దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానమును నీకు తెలుపుటకు నేను పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మాయమై ఉండువని అతనితో చెప్పాను. అనుమానపడద్దండి. దేవుడు ఇచ్చిన మాటలు, దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయా మీ దగ్గర? ఆ వాగ్దానం ఏం నెరవేరలేదండి, ఇంకా నెరవేరలేదేంటండి, ఇంకో సంవత్సరంలోకి వెళ్ళిపోతున్నామే అని కంగారు పడుతున్నారా? ఈ సంవత్సరాంతంలో దేవుడు నీకు జవాబు ఇస్తాడు. నీ వాగ్దానం ప్రభు ముందు పెట్టి నమ్ము. నాకు ఇస్తానన్నావు, ఇవ్వు ప్రభువా. నన్ను దీవిస్తానన్నావు, దీవించు నాయన. నన్ను దర్శిస్తానన్నావు, దర్శించు ప్రభువా. నన్ను స్వస్థపరుస్తావన్నావు, స్వస్థపరచు ప్రభువా. నీ ప్రార్థన పరలోకంలో వినబడే వరకు ప్రార్థించు. నీ ప్రార్థన వినే ప్రభువు నిన్ను విడిపిస్తాడు, నీకు జవాబు ఇస్తాడు. నువ్వు నమ్మకపోతే మళ్ళీ నీ అవిశ్వాసం ఇతరులకు పట్టుకోకుండా ఉండటం కోసం ఏం జరిగిందో ఎవరికి తెలియలేదండి. ఆయన ప్రభువు సన్నిధిలో నుంచి బయటకు వచ్చినప్పుడు మూగవాడు అయిపోయాడు. ఏం జరిగింది లోపట అంటే చెప్పడానికి అతనికి నోరు విప్పలేకపోయాడు.
ఎలిజబెత్కు తెలిసింది. తాను గర్భవతిని తెలిసినప్పుడు ఆమె ఎంతో ఆశ్చర్యపడింది. ఆమె దేవుని స్తుతించింది. ఆమె 5 నెలల వరకు ఇతరుల కంట పడకుండా నేను గర్భవతి అని చెబితే నవ్వుతారు కదా, ఎగతాళి చేస్తారు కదా అని, అందుకని ఆమె 5 నెలల వరకు తను గర్భవతి అయ్యింది అని చెప్పలేదు. మీరు గర్భం ధరించినప్పుడు ఆ విషయాన్ని దేవునికి ముందు పెట్టి దానికి కృతజ్ఞతలు చెప్పి దేవుని సన్నిధిలో నా గర్భంలోని శిశువు మంచి ఆకారంతో మంచి బలంతో పెరుగునట్లుగా మా బిడ్డను దీవించమని తల్లిదండ్రులుగా మీరు ప్రార్థించడం చాలా ముఖ్యమండి. చాలామంది గర్భంలో బిడ్డ ఇంకా ఎదగలేదు, బరువు తక్కువ ఉందంట, అయ్యగారు ప్రార్థన చేయమని 8వ నెలలో అడుగుతున్నారు. కానీ మొదటి నెల నుండి మీరు ప్రార్థించండి, మీ కొరకు ప్రార్థించే వారికి తెలియపరచండి కావాలంటే. కానీ అవిశ్వాసం ఉంచొద్దు. దేవుడు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టి పెట్టుకోండి. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మండి. తగిన సమయమందు చక్కటి శిశువుకు జన్మనిస్తాడు. ఎవ్వరూ నమ్మలేదు. జకరయ్య ఎలిజబెత్కు తమ వృద్ధాప్యంలో ఒక కుమారుడు కలుగుతాడని, ఆ కుమారుడు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాడన్న మాట ఇచ్చినట్లుగానే బాప్తిసం ఇచ్చి యోహాను అని అతనికి పేరు పెడుతున్న మనం, యోహాను జన్మించాడు. ఏ పేరు పెట్టాలి అతనికి అని వచ్చినప్పుడు ఆ తండ్రి ఒక పలక తీసుకురమ్మని ఆ పలక మీద పేరు యోహాను అని రాయగానే అతని నోరు విప్పబడింది. యోహాను అన్నాడు. నాకు తెలుసండి, యోహాను ఎంత గొప్పవాడయ్యాడంటే, అంతగా భక్తి కలిగిన దంపతులకు అంత నిండు వృద్ధాప్యంలో కలిగిన కుమారుడిని ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు పెంచిందంటే, ఎంతగా వారి మీద దేవుని అభిషేకం ఉందంటే, వారు ఆ యోహాను ఎంతగా దేవుని కొరకు జీవించగలిగాడు అంటే, అప్ప దేవుని ప్రణాళికలు ఎంత గొప్పవో, ఎంత సిద్ధపరిచారో ఆ తల్లిదండ్రులను ఆ బిడ్డను జన్మనివ్వడానికి అన్నది గుర్తించగలుగుతుంది. బాప్తిసం ఇచ్చు యోహాను 6 నెలలు యేసు ప్రభువు కంటే పెద్దవాడు. అదే సమయంలో ఆమె 6 నెలలో గర్భవతిగా ఉన్నప్పుడు మరియ 3వ నెలలో గర్భవతిగా ఉంది. కానీ సవాలం చేయడానికి దూతగా నేను కోరుతున్నాను అని చెప్పి యోహాను అరణ్యంలో ప్రకటించినప్పుడు అనేకులు పరుగున వచ్చి బాప్తిసం పొంది మారు మనసును పొంది బాప్తిసం పొందారు. యేసు ప్రభువే చెప్పాడు, స్త్రీలు కనిన దానిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేడు, పుట్టలేదు అని తెలియజేసి, నీకు ఒకవేళ ఆలస్యం చేస్తే అద్భుతమైన గిఫ్ట్ ఇస్తాడు దేవుడు. తొందరపడద్దు, పక్కదారులు పట్టద్దు. నీకు దేవుడు వాగ్దానం ఇస్తే దాన్ని పట్టుకో, అది అవిశ్వాసంతో వదిలిపెట్టద్దు. దేవుని మాటలను చులకన చేయొద్దు. మాట ఇచ్చి నెరవేరుస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. ఈ సంవత్సరాంతంలో ఇంకా లేదు అనేది నీకు ఈ సంవత్సరంలోనే ఇచ్చి ముగించాలని దేవుడు కోరుకుంటున్నాడేమో. విశ్వాసంతో ప్రార్థించండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీవు మా ఆలోచనలు, మా మాటలు, మా ప్రణాళికలు నీ ముందు పనికి రావని, నీవు నమ్మదగిన దేవుడిగా ఉన్నావని, నీ మాటలు తగిన సమయంలో నెరవేర్చువారిగా ఉన్నావని, నీ వాగ్దానాలు నెరవేర్చేవారిగా ఉన్నావని, నీవు ఆలస్యం చేస్తే అత్యధికంగా దీవించే దేవుడిగా ఉన్నావు. నీ సమయంలో నీ కార్యాలు పరిపూర్ణంగా చేయగలిగిన దేవుడిగా ఉన్నావని, నీ మీద పూర్ణ విశ్వాసం ఉంచి అన్ని స్థితిగతుల్లో నిన్ను నమ్ముకొని నిన్ను కనిపెట్టుకొనుటకు, నీ మేలులు పొంది నీ సాక్షులుగా నిన్ను మహిమపరచుటకు